అలా లేచావేంటి ఆనంది? ఏం చూస్తున్నావు? నిన్నే చూస్తున్నాను. పడుకోకుండా నా మొహంలోకి చూడడం ఏంటి? నిజం చెప్పనా? చెప్పు. మామూలుగా కంటే నువ్వు నిద్రపోతుంటే ఇంకా అందంగా ఉన్నావు ఆనంది. అందుకని నిద్రపోకుండా ఇలాగే చూస్తూ ఉంటావా? నేను ఇలా చూస్తుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు? అందుకే నేను నీ గదిలో పడుకోను అని చెప్పాను. ఇప్పుడు ఏమైందని ఆనంది? అలా చూడడం ఏంటి? చూస్తే ఏమైంది ఆనంది? నాకు ఇబ్బందిగా ఉంది. కానీ నాకు మాత్రం ఒకలా ఉంది. ముందు నువ్వు వెళ్ళి అవతలికి. వద్దు. ఆ! ఆ! అయ్యో ఆనంది, అమ్మా, ఇంకా నొప్పి తగ్గలేదా? నొప్పి కాదు, మంట. పోనీ నేను మళ్ళీ ఆయింట్మెంట్ రాయనా? ఏం అవసరం లేదు, వచ్చి పడుకో. వెదవ నిద్ర ఎప్పుడైనా పడుకోవచ్చు గాని మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కదా. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడేవనుకో నేను అరుస్తాను. ఏమవుతుంది? అందరూ వస్తారు. ఎవరూ రారు. ఎందుకు రారు? ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. ఆ? ఏంటి? అదే నిద్రపోతూ ఉంటారు కదా. ఆనంది, అలా బయటికి వెళ్దామా? ఈ చలిలోనా? అవును, చలిలో అలా అలా నడుస్తూ ఉంటే మనకి గిలిగిలిగా ఉంటుంది. గిలిగిలి అంటే? అదే చలిని పోగొట్టేదే గిలి. ఏంటి దగ్గరికి వస్తున్నావు? చలేస్తుంది ఆనంది. అయితే దుప్పటి కప్పుకో. ఇది ఆ చలి కాదు. ఆ చలిలో కూడా రకాలుంటాయా? ఉంటాయి, నీకు తెలీదా? తెలియదు, తెలుసుకోవాలన్న కోరిక కూడా లేదు. ముందు చేతి అయ్యా. ఆనంది, కరగదా? ఏం కరగాలి? మనసు. అలాంటి ఆశలు పెట్టుకోకు. సరే అయితే ఒకటి ఇవ్వు, నేను వెళ్ళి పడుకుంటాను. ఏంటి, చెంప మీద దెబ్బ? కాదు, జస్ట్ వన్ కిస్. అక్క, జయంత్ అక్క, మురళి అన్నయ్య, మహేష్ సార్, మిత్ర మేడం. ఆనంది, జయంత్ అక్క. అది అరవకు. పడుకో పడుకో పడుకో. నీకిప్పుడే కాదు, ఎప్పటికీ దగ్గర కాలేను అశ్విన్. నన్ను క్షమించు. వావ్, కాఫీ బాగుంది కదా? అవును సార్, నా డార్లింగ్ జయంతి పెట్టిన కాఫీలా ఉంది. మురళి, ఇది కాస్త ఓవర్గా లేదు? సార్, వీడికి మురళి అని కాకుండా ఇంకో పేరుంది తెలుసా మీకు? అవునా? మీకు తెలీదా? నో అశ్విన్. అది రే బావా, నాకు తెలియకుండా నాకు ఇంకో పేరేముందిరా? అదేంటి, ఆ పేరు నాకు కూడా తెలుసు, నీకు తెలీదా? హలో, మా బావేదో సరదా కల అంటే నువ్వు నిజంగానే నాకు ఇంకో పేరుందంటావేంటి? ఉంది కదరా. ఏంటది? ఓవర్ యాక్షన్ మురళి. నైస్ నేమ్ మురళి. నీ నిక్ నేమ్ చాలా బాగుంది. సార్, ఇది వీళ్ళిద్దరూ కల్పించిన పేరు. నిజంగా నాకు అలాంటి పేరు లేదు. ఒకవేళ ఉంటే దేవుళ్ళంటే మీకు చెప్పకుండా ఉంటానా? దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఏమైందిరా? కాలిందిరా. వేడివేడి కాఫీ
ఎవరో ఎత్తుకుపోతారన్నట్టు గబగబా తాగితే కాలదా ఏంటి? శ్రీధర్, నువ్వు నా మీద సెటైర్లు వేయడం ఆపకపోతే హే హే వెయిట్ వెయిట్ మురళి, కాలింది అంటే గుర్తొచ్చింది. ఆ నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర ఆనంది మీద నిప్పు పడింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు సార్, కానీ పాపం అప్పుడప్పుడే మంట మంట అని బాధపడుతుంది. ఆనంది కాబట్టి ఓర్చుకుంది. అదే మురళి అయితే అవసరమా? మధ్యలో నా టాపిక్ అవసరమా? అవును. నాకోటి అర్థం కావట్లేదు. ఏంటది? ఆనంది మీద అలా ఎందుకు జరిగింది? ఇది పాయింట్. మనమందరం ఉన్నప్పుడు రాని అంత ఫైరు ఆనంది ఉన్నప్పుడు ఎలా వచ్చింది? ఆ, అవును అశ్విన్, అలా ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఎవరైనా కావాలనే ఆనందిని ఏమైనా చేశారా? నో నో నో, ఇక్కడ ఆనంది మీద ఏం చేయాల్సిన అవసరం ఎవరికి మాత్రం ఉంటుంది? ఆనంది, ఏంటి సార్? పెయిన్ తగ్గిందా? ఇప్పుడు అంతగా లేదు సార్. అవునానంది, ఎక్కడికి వెళ్తున్నావు? తన భర్తే అడగలేదు, నీకెందుకు? హలో, ఆనంది బ్రదర్ ఇక్కడ. ఓ అదా? అదే. చెప్పానంది, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే కాస్త అలా తిరిగొద్దామని. ఒక్కదానివే వెళ్తావా? ఏ సార్, వెళ్ళకూడదా? అశ్విన్తో పాటు వెళ్ళొచ్చు కదా. వద్దు సార్. వై? వద్దు సార్, తనని ఒంటరిగా వెళ్ళనివ్వండి సార్. అది కాదు అశ్విన్. సార్, ఇప్పుడు మామూలుగానే ఉంటుంది. ఆ తర్వాత నేను ఒంటరిగా దొరికినప్పుడు మహేష్ సార్ చేత నువ్వు అలా ఎలా చెప్పించావని నా ప్రాణం తీస్తుంది సార్. నువ్వు వెళ్ళానంది. నేనేం వెళ్ళను. ఏంటో చూడండి సార్. పదండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. సరే సార్.